కోరిన కోరికలు తీర్చే నల్లపోచమ్మ తల్లి సంగారెడ్డి జిల్లా మానవూరు మండలంలోని బోరంచెలో కొలువైంది. 3 రాష్ట్రాల సరిహద్దులో మంజీరా నది తీరాన వెలిసిన సుప్రసిద్ధమైన పోచమ్మ తల్లి ఆలయాన్ని అభివృద్ధి చేసే దిశగా చర్యలు చేపడుతున్నారు. ఈ మేరకు పర్యాటకంగా అభివృద్ధి సాధించేందుకు ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి కృషి చేస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో బోరంచ ప్రాంతాన్ని టూరిజంలో అభివృద్ధి చేసేందుకు 100 కోట్ల నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. అక్కడి అమ్మవారిని దర్శించుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. కోరిన కోరికలు తీరుస్తుందనే నమ్మకంతో పలు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివస్తారు. ఆలయం పక్కనే గలగల పారే మంజీరా నది ఆహ్లాదకరమైన వాతావరణంలో కనిపిస్తుంది. పవిత్రమైన పుణ్యక్షేత్రంలో కొలువైన పోచమ్మకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటారు. ఇక్కడ ఎంతో మంది భక్తులు వస్తుంటారు. వాళ్ళు ఏవైతే కోరికలు కోరుకుంటారో అమ్మవారు వారందరి కోరికలు తీరుస్తుంది. మరి 7 వారాలే కాక ఏ దినమున ఖాళీ లేకుండా ఇక్కడ అమ్మవారి దర్శనం జరుగుతుంటుంది. ఈ ప్రాంతం లోపల అమ్మవారిది చాలా పెద్ద పేరున్నది. పోచమ్మ తల్లి రోగాలు వచ్చిన వాళ్ళు కానీ, లగ్గాలు కాని వాళ్ళు కానీ, ఇంకా పిల్లల సంతానం లేని వాళ్ళు కానీ ఇక్కడ వచ్చి అమ్మవారికి కోరికలు కోరుకుంటే. మంజీరా నది తీరంలో నల్లపోచమ్మ తల్లి ఆలయం చాలా ఫేమస్. ఇక్కడికి నిత్యం భక్తులు వేలాదిగా వస్తుంటారు. అమ్మవారిని ఏది కోరుకుంటే అది నెరవేరుస్తారని నమ్మకం ఉంది. ఎంతో మహిమగల తల్లిని దర్శించుకుంటే జన్మ ధన్యమవుతుందని చెబుతారు భక్తులు. కూర్చోవాలనిపిస్తుంది, నిలబడాలనిపిస్తుంది. మనం అనుకున్న గిటంగా అన్నీ అయితే చాలా బాగుంటుంది. మళ్ళీ మనం రావాలని గిటంగా మనసు అనిపిస్తుంది. వస్తుంటాం, పోతుంటాం. చాలా అమ్మవారిది మంచిగా అనిపిస్తుంది సార్. మీరు ఇక్కడికి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తారు? మేము ఇంతకుముందు 5 సంవత్సరాల కింద వచ్చినాం సార్. మళ్ళీ ఇప్పుడు వస్తున్నాం. ఇక్కడ వచ్చినప్పుడు ఏ రకంగా అనిపిస్తుంది? ఎట్లుంటుంది? మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ వస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. మీరు ఏం కోరికలు కోరుకున్నారు? మేము కోరుకునేవన్నీ అవుతున్నాయి సార్. చెల్లించుకుంటున్నాం. ఏం చేస్తున్నారు? మేము ఇంతకుముందు మా కొనుక్కి కొడుకు పుట్టాలని మొక్కినాము. కొడుకు పుట్టిండు. ఇప్పుడు మేకతో చేస్తున్నాం. ఆల్రెడీ చేస్తున్నాం. చాలా మంచిగా అనిపిస్తుంది. మంచిగా ఉంది తల్లి దగ్గరికి. మళ్ళీ గిటంగా రావాలి. మేము కోరుకున్న కోరికలు అన్నీ అవుతున్నాయని అనిపిస్తుంది. ఇంకా బాగుంటుంది. ఇంకా మంచిగా అనిపిస్తుంది. సంగారెడ్డి జిల్లా బోరంచులో 100 ఏళ్ల క్రితం నిర్మించిన శ్రీ నల్లపోచమ్మ తల్లి దేవస్థానంలో 7 వారాల పాటు జాతర ఉత్సవాలు కొనసాగుతాయి. ఆ సమయంలో దాదాపు 2 నుంచి 3 లక్షల వరకు భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. దీంతో పాటు ప్రతిరోజు దూర ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. అయితే ఆలయ సమీపంలో ఎటువంటి సౌకర్యాలు లేకపోవడంతో భక్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరోపక్క మంజీరా నది బ్యాక్ వాటర్ పక్కనే 500 ఏళ్ల క్రితం నిర్మించిన సంగమేశ్వర దేవస్థానం ఉంది. ఆ ప్రాంతంలో ఫారెస్ట్, ప్రభుత్వ భూములు 100 ఎకరాల వరకు ఉన్నాయి. దీంతో ఆ ప్రాంతంలో అభివృద్ధి చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా జాతీయ రహదారి 161 నుంచి బోరంచ నల్లపోచమ్మ తల్లి దేవస్థానం వరకు 2 వరుసల రహదారి నిర్మాణం జరిగితే భక్తులకు ప్రయాణానికి ఉపయోగకరంగా ఉంటుంది. సంగారెడ్డి జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లా శ్రీ నల్లపోచమ్మ దేవస్థానంలో ప్రతి సంవత్సరము 7 వారాల జాతర అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈసారిగిన జ్యేష్ఠ మాసము చవితి మొదలు 7 వారాలుగా ఇక్కడ అమ్మవారికి ప్రతి గురువారము, ఆదివారం విశేషముగా కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ నుండి ప్రజలు వచ్చి అమ్మవారికి తమ తమ మొక్కులను నెరవేర్చుకొని వాళ్ళ మొక్కులను తీర్చుకొని అమ్మవారికి ఓడిబియ్యము, బోనాలు, యాటలు తమ తమ కోరికలు నెరవేర్చుకొని ఇక్కడ ఒక రోజు రాత్రి నిద్ర చేసి తన మొక్కులను నెరవేర్చుకొని తమ స్వగ్రామానికి వెళ్తారు. అదేవిధంగా మంజీరా కారిడార్లో 40 కిలోమీటర్ల దూరంలో మెదక్ చర్చ్, 30 కిలోమీటర్ల దూరంలో బీదర్ కోట ఉంది. మధ్యలో బోరంచ ప్రాంతాన్ని టూరిజంలో భాగంగా అభివృద్ధి చేస్తే 3 రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న నారాయణఖేడ్ నియోజకవర్గానికి మేలు జరుగుతుందని స్థానికులు కోరుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అక్కడ మా నియోజకవర్గం మహారాష్ట్ర, కర్ణాటక బార్డర్లో ఉంటుంది. ఆ టెంపుల్కి ఎప్పుడు కూడా రోజు 1000-2000 మంది తాకిడి ఉంటుంది. తిరునాళ్ళు జరిగేటప్పుడు కనీసం 2 లక్షల మంది వరకు అక్కడ ఉంటారు. ఇది మంజీరా నది తీరాన వెలిసి ఉంది. అక్కడే ఒకటి 500-600 సంవత్సరాల కంటే ముందు కన్స్ట్రక్ట్ చేయడం సంగమేశ్వర టెంపుల్ ఒకటి ఉంది.
అక్కడ యజ్ఞయాగాదులు రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. తర్వాత అక్కడ మంజీరా బ్యాక్ వాటర్ కూడా ఉంది అధ్యక్ష అక్కడ. అయితే అక్కడ ఫారెస్ట్ ల్యాండ్ కూడా ఉంది నియర్ బై. దాని తర్వాత మళ్ళీ గవర్నమెంట్ ల్యాండ్ కూడా 100 ఎకరాల వరకు ఉంది. డెవలప్మెంట్కి చాలా స్కోప్ ఉంది అధ్యక్ష. నేను మంత్రి వారికి కూడా నేను ప్రతిపాదనలు పంపడం జరిగింది. అయితే ఇన్స్పెక్షన్కి పంపించి టోటల్ డిపిఆర్ కూడా మేము చేస్తామని చెప్పి చేయడం జరిగింది అధ్యక్ష. కాకపోతే ఒక కారిడార్ ఉంది అధ్యక్ష మాకు. మెదక్ చర్చ్ ఒక 40 కిలోమీటర్ల దూరంలో, మరి అట్లే బిదర్ ఫోర్ట్ కూడా 30-40 కిలోమీటర్ల దూరం ఉంది. సరౌండింగ్లో చాలా మటుకు మంజీరా పరివాహక ప్రాంతంలో చాలా టెంపుల్స్ ఉన్నాయి అధ్యక్ష. ఇక్కడ చాలా మంచి రిసార్ట్స్కు కూడా మంచి అవకాశం ఉంది. ఎకో టూరిజం ప్లస్ టెంపుల్ టూరిజం, తర్వాత బోటింగ్కి కూడా మంచి స్పోర్ట్స్, వాటర్ స్పోర్ట్స్కి కూడా మంచి అవకాశం ఉంది అధ్యక్ష. కాబట్టి మంజీరా నది తీరంలో బోటింగ్ ఏర్పాటు, నల్లపోచమ్మ తల్లి దేవస్థానంలో రిసార్ట్ నిర్మాణం, ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు ఎమ్మెల్యే సంజీవరెడ్డి. ఈ ప్రాంతంపై ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలని అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారు. పురాతన పోచమ్మ ఆలయం అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని సూచిస్తున్నారు భక్తులు.